గమ్ గమ్ గణేష్ పేరుకేమో క్రైమ్ కామెడీ, కానీ సినిమా చూస్తే క్రైము లేదు, కామెడీ లేదు. అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే రివ్యూ పెట్టాలన్న ఒకే ఒక్క రీజన్ వల్ల ఈ మూవీని పూర్తిగా చూడాల్సి వచ్చింది, కానీ లేదంటే సగం సినిమా కూడా చూడకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చేసి ఉండేవాడిని. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ మూవీ నన్ను ఏ రేంజ్లో హింసించిందో. స్టోరీ పరంగా చూస్తే ఇది ఇంతకుముందు మనం చూడని కథేమీ కాదు. మహా అయితే బ్యాక్డ్రాప్ మారుంటుందేమో కానీ కాన్సెప్ట్ మాత్రం పాతదే. హీరో ఒక వజ్రం దొంగలిస్తాడు. ఆ దొంగలించిన వజ్రాన్ని ఒక వినాయకుడి విగ్రహంలో దాచేస్తాడు. ఆ విగ్రహాన్ని కొట్టేయడానికి కొంతమంది రౌడీలు కూడా ట్రై చేస్తూ ఉంటారు. చివరికి హీరో ఆ వజ్రాన్ని దక్కించుకున్నాడా లేదా అన్నదే ఈ మూవీ కథ. కథ వినడానికి రొటీన్గా ఉన్నప్పటికీ కూడా రైటింగ్ టీం కానీ సరైన కేర్ తీసుకొని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేని రాసుకొని ఆ రాసుకున్న దాన్ని సరిగ్గా తీయగలిగి ఉంటే మేబీ ఈ మూవీ రిజల్ట్ వేరేలా ఉండేదేమో. బట్ సాడ్లీ ఈ మూవీ విషయంలో అలాంటి కేర్ని అస్సలు తీసుకోలేదనిపించింది. ఇక ఈ మూవీలో కామెడీ సీన్స్ ఎంత బాగుంటాయంటే ఆ కామెడీని చూసి నవ్వడం సంగతేమో కానీ ఎక్కడ లేని చికాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది మనకి. బేసిక్గా ఇలాంటి మూవీస్లో కామెడీ కొంచెం ఓవర్ ద టాప్ వెళ్తుండడం మామూలు విషయమే. కానీ ఈ మూవీలో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో అది మరీ లిమిట్స్ దాటుకుంటూ పోతుంది. అసలు ఎంత వర్స్ట్ రేటింగ్ అంటే వెన్నెల కిషోర్కి ఈ మూవీలో మెంటల్ ఉంటుందట. అందుకని కొత్తగా ఎవడైనా కనపడితే వాడి బాడీలో ఏదో ఒక పార్ట్ని కోసుకుపోతుంటాడట. ఇదో కామెడీ ట్రాక్, దీనికి మనం నవ్వాలి. చిచ్చి. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఉన్నట్టుండి ఒక చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ని పెట్టడానికి ట్రై చేశారు. బట్ వై? దానివల్ల కథలో మార్పేం వచ్చింది? మేము కూడా సీజీలు చేయగలమని చెప్పుకోవడానికి తప్పితే ఎలాంటి ఉపయోగం లేదు దానివల్ల. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు పాపం ఈ మూవీలో తను కొంచెం అతి చేయాల్సి వచ్చింది అని. కానీ ఆ అతి ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఇప్పటి వరకు తను సంపాదించుకున్న మంచి పేరు మొత్తాన్ని ఈ ఒక్క సినిమాతో పోగొట్టేసుకునేంత ప్రమాదకరంగా ఉంది. హిట్లు ఫ్లాప్లు పక్కన పెడితే ఆనంద్ దేవరకొండ స్క్రిప్ట్ సెలక్షన్ మీద నాకు మంచి ఇంప్రెషనే ఉంది. తను మాత్రమే షైన్ అవ్వాలి, ఒక్క సినిమాతోనే పెద్ద స్టార్ అయిపోవాలని కాకుండా ఒక మంచి కథని సెలెక్ట్ చేసుకుందాం, దాని ద్వారా ఒక మంచి సినిమా చేసి పేరు తెచ్చుకుందాం అనే జోన్లోనే ఉంటాడు. అలాంటి మైండ్ సెట్ని పెట్టుకొని ఈ కథని ఎందుకు ఓకే చేశారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇక రిమైనింగ్ ఆర్టిస్టుల గురించి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే లేదండి, నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీని చూడాలని ఇంట్రెస్ట్గానే ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't